ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది చల్లని పండ్ల రసాలతో పాటు సీజనల్ ఫ్రూట్స్ తినడానికి ఆసక్తి చూపుతారు. వేసవిలో మాత్రమే లభించే మామిడిని, నీరు అధికంగా ఉండే కర్బూజాను తినేందుకు మొగ్గు చూపుతారు. అయితే ఆరోగ్యానికి శ్రేయస్కరమైన ఫ్రూట్స్ ముప్పుగా మారుతున్నాయి. రసాయనాలతో పండించిన మామిడి పండ్లు, కృత్రిమ రంగులతో వచ్చే కర్బూజా, ఎండలో పాడైపోయిన పండ్ల విక్రయాలు ప్రజల ఆరోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. ఎండలు మండిపోతున్న వేళ చల్లదనం కోసం ప్రజలు పండ్ల వైపు చూస్తారు. ఈ కాలంలో ముఖ్యంగా మామిడి, కర్బూజా పండ్లను ఎక్కువగా తింటుంటారు. కానీ అలాంటి పండ్లను కృత్రిమంగా పండిస్తూ విక్రయిస్తున్నారు కొందరు వ్యాపారులు. చాలా చోట్ల మామిడికాయలను త్వరగా పండించేందుకు కాల్షియం కార్బైడ్ వాడటం వల్ల పండ్లు పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ అవి తినటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల పండ్లలో బ్యాక్టీరియా వేగంగా పెరిగి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతుంటాయని చెబుతున్నారు. ఈ ఫ్రూట్స్ ని ఆర్టిఫిషియల్ గా రైపన్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ గా ఫ్లేవర్ చేస్తున్నారు. ఎనీ ఫార్మ్ ఆఫ్ టాక్సిన్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ కెమికల్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ అవయవాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. పర్టికులర్గా హార్ట్, లివర్, కిడ్నీ ఈజీగా ప్రాబ్లంకి దారితీసే విధంగా ఇలాంటి టాక్సిన్స్ పనిచేస్తాయి. కాబట్టి మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని ఎలా గ్రహించుకోవాలంటే సింపులెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎక్కడైతే మనకి ఒక ప్లేస్ పర్సన్ మీట్ అయ్యే విధంగా ఉంటుందో, మోస్ట్ కామన్గా బ్రాండెడ్ షాప్స్కి వెళ్ళి కానీ మీరు తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనం వెళ్ళి క్వశ్చన్ చేసే విధంగా చేసుకోవచ్చు. కాబట్టి తరచుగా మీరు కొనే పదార్థాలని కాస్త చూసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఎక్కడ కొంటున్నాం అనేది గ్రహించడం కూడా ఇంపార్టెంట్. ఇలాంటివి చేస్తే ఇలాంటి ఫ్రూట్స్ కారణంగా మన బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి గురి కాకుండా కాపాడుకోవచ్చు. ప్రతి ఫ్రూట్ని మనం ఎగ్జామిన్ చేసుకొని తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పండ్లను అమ్మకందారు నుంచి కొనుగోలు చేస్తామని, వారు ఏ రకమైనవి తెస్తున్నారనేది తెలియదని చిరు వ్యాపారులు చెబుతున్నారు. ఎండల కారణంగా పండ్లు 2 రోజులకు మించి ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదీ కలుషితమవుతున్న ఈ కాలంలో ఏది కొనాలన్నా 1-2 సార్లు పరిశీలించాల్సి ఉంటుందని ప్రజలు అంటున్నారు. ఇప్పుడైతే మొత్తం మ్యాంగో సీజన్ నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే గిరాకులు ఏం లేవు. ఎండ కొట్టడం వల్ల పబ్లిక్ పొద్దున వస్తారు 11 వరకు, సాయంత్రం 4 నుంచి 10 వరకు నడుస్తుంది గిరాకీ లైట్గా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు, మొత్తం లాస్లో నడుస్తుంది బేరం. కానీ కొంచెం పబ్లిక్ ఏం చెప్తారంటే ఇది డ్రై అయిపోయింది, ఇది వద్దు చెప్పేసరికి 2 డేస్లో మేమే పడేయాల్సి వస్తుంది. ఇందులోనే ఎక్కువ సెల్ అవుతుంది మేడం. సమ్మర్లో సీజన్ అది కాబట్టి సమ్మర్లో నడుస్తూ ఉంటుంది. అది మామూలుగా రోజు మేము ఫ్రూట్స్ పిల్లలకు అని తీసుకుంటూ ఉంటాము. ఇక వారానికి కానీ 10 రోజులకు ఒకసారి కానీ తీసుకుంటుంటాము. ఫ్రెష్ తీసుకుని వారం రోజుల లోపల అన్నీ వాడేస్తాం. కొన్ని ఏమో ఫ్రిడ్జ్లో పెడతాము, కొన్ని బయట పెట్టుకుంటాము. ఇంకా పొద్దున నైట్, సాయంత్రం ఈవినింగ్ 4 o'clock తినాలంటే పొద్దున మార్నింగ్ తీసి బయట పెట్టేసేసి 4 o'clock తినేస్తారు. సమ్మర్ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయండి, ఈ తాటి ముంజలు అని, ఇంకా వాటర్ సంబంధించిన. ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించిన ఎక్కువ ఫ్రూట్స్ అంటే ఎక్కువ వాటరీ ఫ్రూటీ. ఈ మెడిసిన్స్ అని వాడుతున్నారు ఇప్పుడు రైతులు అని, అవి ఏవో వాడుతున్నారు కాబట్టి మనం కొంచెం చెక్ చేసుకోవాలి. దాని మీద వైట్ పెస్టిసైడ్స్ కానీ అలాంటివన్నీ ఉంటే వాటిని చెక్ చేసుకొని కానీ కడుక్కొని తీసుకొని కానీ కొంచెం వాష్ చేసుకొని చెక్ చేసుకుంటారు. ఇప్పుడు వాటర్ మిలన్ కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అంటున్నారు. సో దాని వాళ్ళని కోసి ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా వెండర్స్ కూడా మంచి కోసి చూపిస్తున్నారు, టేస్ట్ చేస్తున్నారు. దాని టేస్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ఫ్రూట్స్ని తీసుకోవచ్చు, చెక్ చేసుకుని తీసుకోవచ్చు. మామూలుగా అంటే వాటర్ మిలన్ లేకపోతే కర్బూజా, ఇంకా మామిడికాయలు ఇంకా ఆటోమేటిక్గా మనసు పీకుతుంది కాబట్టి చూసుకొని తీసుకోవాలి అంతే. మామిడికాయలు పిల్లలకి ఇష్టం కాబట్టి 1 or 2 hours వేడి నీళ్ళు నానబెట్టిన తర్వాత ఆ తర్వాత పైన తోలు తీసేసి తీసుకుంటాము. పండ్ల కొనుగోళ్ల విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, తక్కువ ధరకు ఆకర్షణీయంగా కనిపించేవి కొనుగోలు చేయకుండా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.